పాలసీదారులకి చుక్కలు చూపిస్తున్న స్టార్ హెల్త్. కాలు విరిగి హాస్పిటల్లో చేరితే డబ్బుల కోసమే జాయిన్ అయ్యావంటూ అవమానిస్తున్న పాలసీ ఏజెంట్లు. ఖమ్మం ఘటనతో బయటపడ్డ స్టార్ హెల్త్ మోసాలు. అసలు పాలసీదారుల సమస్య ఏంటి అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఎందరో ఫిర్యాదు చేస్తున్నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రావడం లేదు. హాస్పిటల్ సంఘంతో స్టార్ హెల్త్ గొడవ సర్దుమణిగిందని, సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ప్రచారం జరుగుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఆ సంస్థ పాలసీదారులకు నరకం చూపిస్తుంది. స్టార్ హెల్త్ ఆఫీస్, జోనల్ ఆఫీస్ దగ్గర ప్యారడైజ్ దగ్గర ఉన్నాను. నాకు మధ్యాహ్నం 2 o'clock నుంచి ఇప్పటి వరకు కూర్చోబెట్టి, ప్లస్ ఏంటంటే అప్రూవల్ కోసం ఓన్లీ 45,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడే జస్ట్ కొద్దిసేపు క్రితము నాకు చెప్పి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకో హరీష్ అనే పర్సన్ ఉన్నారు, నా కోసము వెళ్ళిపోమంటున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ హాస్పిటల్ దగ్గర మాట్లాడిన తర్వాత, ఫుల్ క్లైమ్ అయిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్తాను. అంత లోపల నేను ఇక్కడ ఆఫీస్ లో చూస్తున్నాను, స్టార్ హెల్త్ ఆఫీస్, జోనల్ ఆఫీస్, ప్యారడైజ్ దగ్గర HDFC బ్యాంక్ పైన నేను ఇక్కడే కూర్చున్నాను. నాకు సొల్యూషన్ కావాలి ఓవరాల్ గా. ఎందుకు స్టార్ హెల్త్ తీసుకున్నామని పాలసీదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనికి నిదర్శనం లేటెస్ట్గా ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటన. కాలు విరిగి హాస్పిటల్ పాలైతే సానుభూతి చూపాల్సింది పోయి, డబ్బుల కోసం కాలు విరగకపోయినా నటిస్తున్నావంటూ స్టార్ హెల్త్ ఏజెంట్లు బాధితులను అవమానిస్తున్న వైనం ఆ సంస్థ అమానవీయమైనటువంటి తీరుకు అద్దం పడుతుంది. క్షేత్రస్థాయిలో స్టార్ హెల్త్ పాలసీలకు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ సంస్థ పెడుతున్నటువంటి కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం స్టార్ హెల్త్ల వల్ల రోగులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని వాపోతున్నది. ఇక ఖమ్మం సిటీలోని అమరావతి నగర్ కాలనీకి చెందినటువంటి గురం రమణారెడ్డి ఎదురైనటువంటి చేదు అనుభవం స్టార్ హెల్త్ అసలు రంగును బయటపెట్టింది. రమణారెడ్డి ఖమ్మం జెడ్పీ సెంటర్లోని స్టార్ హెల్త్ బ్రాంచ్లో పాలసీ తీసుకొని ప్రతి సంవత్సరం 48,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమకాలు తొంటి విరిగింది. చికిత్స కోసం బాలాజీనగర్లోని సృజన ఆర్థో ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటే స్టార్ హెల్త్ సిబ్బంది ఆయనకు షాక్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే క్లెయిమ్ చేయలేదని సాకులు చెబుతూ కాలయాపన చేశారు. అంతటితో ఆగకుండా అసలు కాలు విరగలేదు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మీరు నటిస్తున్నారంటూ ఏజెంట్ తనపై నిందలు వేశారని బాధితుడు వాపోయాడు. కాలు విరిగి నరకం అనుభవిస్తుంటే నటిస్తున్నావంటావు హేళన చేయడం స్టార్ హెల్త్ అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఖమ్మం ఘటన సైలెంట్ రిజెక్షన్స్కు పరాకాష్ఠగా నిలుస్తుంది. రమణారెడ్డికి సర్జరీ కోసం మొదటగా 85,000 రూపాయల అప్రూవల్ ఇచ్చినటువంటి స్టార్ హెల్త్ సర్జరీ కంప్లీట్ అయ్యాక ప్లేట్ ఫిరాయించింది. హాస్పిటల్ ఖాతాకు వెళ్ళినటువంటి డబ్బులు మళ్ళీ రిటర్న్ వెళ్ళాయని, క్లెయిమ్ సెటిల్ కాలేదని కూడా హాస్పిటల్ వర్గాలు చేతులెత్తేశాయి. దీంతో బాధితులు చేసేదేమీ లేక అప్పులు చేసి మరీ 1,50,000 రూపాయల బిల్లును చెల్లించాల్సి వచ్చింది. ఇది ఒక్క రమణారెడ్డి పట్ల మాత్రమే కాదు, వేలాది మంది పాలసీదారుల పట్ల స్టార్ హెల్త్ ఇలాగే ప్రవర్తిస్తుందని వాపోతున్నారు హాస్పిటల్ అధికారులు. అధికారికంగా క్లెయిమ్ను రిజెక్ట్ చేయకుండా ఇలా చివరి నిమిషంలో మెలికలు పెట్టి డబ్బులు ఎగ్గొట్టడం ఈ సంస్థకు పరిపాటిగా మారిందని చెబుతున్నారు. అడ్మిట్ అయిన తర్వాత మిగతా 3 రోజులు ప్రాసెస్ మొత్తం జరిగి వాళ్ళు కొద్దిగా రికవర్ అయింది ఆమె. దానికి వీళ్ళు బిల్ చేసిన దానికి వీళ్ళ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమి 3 రోజుల తర్వాత రెస్పాండ్ అయిన తర్వాత ఓన్లీ ఇప్పుడు జోనల్ ఆఫీస్కి వస్తే 45,000 ఫైనల్, దాని తర్వాత ఏమన్నా మీరే పే చేసుకోవాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సో దాన్ని బట్టి నాకు ఫుల్ ఇన్సూరెన్స్, నాది 5 lakh ఫుల్ ఇన్సూరెన్స్ నాకు మొత్తం కవర్ అయ్యేటట్టు ఉండేది. సో నాకు ఇప్పుడు అవన్నీ చెప్తున్నారు. సో దాన్ని బట్టి నాకు సొల్యూషన్ కావాలి ఓవరాల్ గా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీని నిబంధనలకు స్టార్ హెల్త్ తూట్లు పొడుస్తుంది. పేషెంట్ డిశ్చార్జ్ సమయానికి 3 గంటలలోపు తుది బిల్లు సెటిల్మెంట్ పూర్తి కావాలన్న నిబంధన అమలు కావడం లేదు. డిశ్చార్జ్ అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రూవల్ రాక గంటల తరబడి, కొన్నిసార్లు రాత్రంతా హాస్పిటల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని, దీనివల్ల అదనపు రూమ్ రెంట్ భారం రోగులపై పడుతుందని ఆవేదన వ్యక్తమవుతున్నారు. హాస్పిటళ్ల సంఘం, ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య కుదిరినటువంటి రాజీ కేవలం ఆ 2 సంస్థల వ్యాపార ప్రయోజనాల కోసమే తప్ప పాలసీదారుల మేలు కోసం కాదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా IRDAI నేరుగా జోక్యం చేసుకొని రమణారెడ్డి లాంటి బాధితులకు న్యాయం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్టార్ హెల్త్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యం ఖర్చులు పెరిగినటువంటి నేపథ్యంలో GIC టారిఫ్లను సవరించినటువంటి స్టార్ హెల్త్ మాత్రం 10 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజ్ ధరలకే ఇప్పటికీ వైద్యం చేయాలంటూ ఆసుపత్రులపై ఒత్తిడి తెస్తుంది. ఒకప్పుడు 40,000 ఉన్న సర్జరీకి ఇప్పుడు 1,00,000 అవుతున్న పాత రేటే ఇస్తామనడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ స్టార్ హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నాయి. మా దగ్గర ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు, మేము చెప్పిందే రేటు అనేటువంటి అహంకారంతో సంస్థ వ్యవహరిస్తుందని కూడా హాస్పిటల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
సరైన పేమెంట్స్ ఇవ్వడం లేదంటూ హాస్పిటల్ స్టార్ హెల్త్ కార్డులను అనుమతించడం లేదు. ఎక్కువ మంది పాలసీదారులు ఉన్నారనేటువంటి ధీమాతోనే ఇలా చేస్తున్నారని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోపిస్తున్నాయి. మిగతా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు పెట్టడం లేదని, అందుకే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నటువంటి కస్టమర్లకు ఇబ్బందులు ఉండటం లేదని కూడా చెబుతున్నారు. చాలా హాస్పిటల్స్ స్టార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఖర్చులు భరించలేక జనం క్యాష్లెస్ పాలసీల వైపు మొగ్గు చూపుతుంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. క్లెయిమ్స్ సమయంలో ధరలు తగ్గించాలని హాస్పిటల్స్పై ఒత్తిడి చేయడం, డాక్టర్ల వైద్యపరమైనటువంటి నిర్ణయాలను ప్రశ్నించడం, ముందుగా ఆమోదం తెలిపి తుది బిల్లులో భారీగా కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతుంది. పాలసీదారులను మోసం చేస్తున్నటువంటి స్టార్ హెల్త్ తీరుపై ప్రభుత్వం IRDAI వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య వర్గాలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు స్టార్ హెల్త్ పాలసీలపై ప్రజల్లో అపనమ్మకం పెరిగిపోతుందని ఇన్సూరెన్స్ వర్గాలు కూడా అంటున్నాయి. స్టార్ హెల్త్ వల్ల క్యాష్లెస్ ట్రీట్మెంట్ హామీ లేకుండా పోతుందని కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో పాలసీదారులు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారేందుకు ప్రయత్నాలు పెరుగుతున్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టార్ హెల్త్ గతంలో కూడా ఇలాంటి విషయాలే బయటకు వచ్చాయి. బట్ దాని తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం చూసి అందరూ కూడా షాక్కి గురవుతున్నారు. ఒక్కసారిగా అంటే దాదాపు ఒక సంవత్సరానికి 48,000 ప్రీమియం ఫ్యామిలీ మొత్తానికి చెల్లిస్తే కనీసం ఏదైనా ఆపదొస్తే హాస్పిటల్స్ కూడా ఇలా తిరస్కరిస్తున్నాయి. దాని తర్వాత స్టార్ హెల్త్ వాళ్ళు కూడా మీరు విరిగినా కానీ కాలు విరిగినా విరగలేదంటూ కూడా చాలా అవమానీయంగా భావిస్తున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ కూడా స్టార్ హెల్త్ ఇలాంటిది కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇలాంటి విషయాల్ని మిగతా ఎలాంటి ఇన్సూరెన్స్ కంపెనీలకు రానటువంటి ఇబ్బంది కేవలం ఒక స్టార్కు మాత్రమే ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ మంది పాలసీదారులు దాంట్లో ఉన్నందుక, లేకపోతే ఏం చేసినా మా బ్రాండ్ ఒకటి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది డెఫినెట్గా చెప్తే నమ్ముతారు, సో అందుకోసమనే మేము ఇచ్చే దాంట్లో కోతలు పెడితే అయినా కానీ కస్టమర్లు వస్తారన్నటువంటి ధీమా అహంకారంతో స్టార్ హెల్త్ ఇలాంటి మోసాలకు పాల్పడుతుందంటూ కూడా మరి కొంతమంది వాపోతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా అవసరం. సో ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ అనేది అంటే ముఖ్యంగా ఆరోగ్య ఇన్సూరెన్స్ అనేది అంటే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇలాంటి సమయాల్లో ఏదైనా ఆపదొచ్చి ఉన్నటువంటి జీతాల్లో కొద్ది మొత్తం అమౌంట్ అటు హెల్త్ ఇన్సూరెన్స్ కడితే ఒకవేళ ఏదైనా జరిగి హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు క్లెయిమ్ చేయక ఇక్కడ మళ్ళీ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి మళ్ళీ బయట అప్పులు తెచ్చుకొని కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసలుకే ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ తీరు దగ్గర అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో లక్షలు బిల్లు వేస్తున్నాయి. ఆ పరిస్థితి కట్టలేని సిచ్యువేషన్స్లోనే కదా ఈ పాలసీలు తీసుకునేది. ఈ పాలసీలు తీసుకున్న తర్వాత కూడా ఇలాగ ఇబ్బంది పెట్టడం సరికాదని కూడా మరికొంతమంది అంటున్నారు. అయితే కేవలం ఈ మోసాలు అనేది ఈ ఇబ్బందులు అనేది స్టార్ హెల్త్లో మాత్రమే జరుగుతున్నాయి. మిగతా ఏ కంపెనీలు కూడా ఇలా జరగట్లేదని కూడా డాక్టర్స్ ఏదైతే వైద్య సిబ్బంది ఉందో కంప్లీట్గా హాస్పిటల్ యాజమాన్యాలు అయితే చెబుతూనే ఉన్నాయి. ఒక స్టార్ తప్పితే మిగతా ఏదైనా ఇన్ కేస్ కొటక్ కావచ్చు, టాటా కావచ్చు, ఇలా కొన్ని రకరకాలైనటువంటి ఇంకా పాలసీలు ఉన్నాయి. అవి ఏ పాలసీ తీసుకున్నా కానీ వెంటనే క్లెయిమ్ అయిపోతున్నాయి. వచ్చినటువంటి పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా వాటిని క్లెయిమ్ చేసి పంపిస్తున్నారు. కేవలం ఒక్క స్టార్లో మాత్రమే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా హాస్పిటల్ యాజమాన్యాలు అయితే చెబుతున్నాయి. సో ఏది చేసినా ఇన్ కేస్ మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నా ఆ ఇన్సూరెన్స్ ఏంటి, అది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏది తీసుకుంటే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనేది కూడా అన్ని ఆలోచించి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది విశ్లేషకులు ఏదైతే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు ఒక్కసారిగా కట్టడం ఆర్థిక కోణంలో చాలా దెబ్బతింటారు కాబట్టి ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ మంచి ఇన్సూరెన్స్ ఏదైతే వెంటనే క్లెయిమ్ చేసేటివి పేషెంట్స్ని ఇబ్బంది పెట్టనున్నటువంటి పాలసీదారులను ఏదైతే ఇబ్బంది పెట్టనున్నటువంటి ఆ ఇన్సూరెన్స్ని తీసుకోండి అంటూ కూడా కొన్ని యాజమాన్యాలు అయితే హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతూ ఉన్నాయి. సో ఏది చేసినా మీరు కూడా ఇన్ కేస్ పాలసీ తీసుకోకపోతే తీసుకోండి. డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. కానీ అది ఏది తీసుకుంటున్నారు ఏంటనేది ఒక క్లారిటీ అండ్ ఏదైతే బాగుంటుందనేది ఆలోచించి తీసుకోండి అంటూ కూడా మరి కొంతమంది అయితే చెప్తున్నారు. సో ఇది మొత్తంగా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.